పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈరోజు ఏం మాట్లాడబోతున్నాం మనం చూద్దాం. వాక్య సందేశంలో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు 121 కీర్తనలో మొదటి నుంచి మనం చదివినట్లయితే దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాం మనం చూద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ దిన వాక్యంలో హల్లెలూయా మీరు అందరి కోసం చూసినట్లయితే 120 కీర్తనలో మనము నా ప్రాణము నేను యెహోవాకు మొరపెడితిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను అంటున్నాడు. ఏ విధమైన ప్రార్థన మీరు ప్రార్థన చేస్తున్నారు? ప్రతిదినము ఏ విధమైన ప్రార్థన చేస్తున్నారో మీరు భయముతో ప్రార్థన చేస్తున్నారు. నా కుటుంబంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి, మీ సమస్యల గురించి ప్రార్థన చేస్తున్నారా? ఆయన కూడా మీకు జవాబు రావట్లేదంటే పరిశుద్ధాత్మ మీతో మాట్లాడుతున్నాడు. మరొకసారి ఈరోజు ప్రార్థన చేస్తున్నావు కదా, ఆ ప్రార్థన ఆపకు. ఆ ప్రార్థనకు తగు సమయమందు నేను జవాబు ఇవ్వబోతున్నాను అంటున్నాడు. ఏ విధమైన ప్రార్థన? నీ కుటుంబపరమైన ప్రార్థన, వివాహపరమైన ప్రార్థన, నీ కుటుంబంలో భర్త సమస్య, ఏ సమస్యతో ఉన్నావు ఈరోజు. కానీ ఈరోజు ఈ ఉదయకాల సమయము ఈ దినము పరిశుద్ధాత్మ మీతో మాట్లాడుతున్నాడు. నీవు ఈ రోజు నుంచి ప్రార్థన ప్రారంభించు, తప్పకుండా నేను జవాబిస్తానని సెలవిస్తున్నాడు. అలాగే 2వ వచనం చూసినట్లయితే యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించును అంటున్నాడు. హల్లెలూయా. అంటే ఈరోజు ఏ విధముగా నేను మోసం ఆర్థిక పరంగా నేను మోసం చేశారా? వివాహం చేసుకుంటానే మోసం చేశారా? ఏ విధంగా బిజినెస్ లాస్ అయిపోయిందా? ఏ విధమైన నష్టపోయావు? ఏ విధంగా నువ్వు నష్టపోయావు? ఏ విధంగా నష్టము పోగా మిగతా వారందరూ కూడా నిన్ను వెలివేసి మాట్లాడిన విధంగా మాట్లాడుతున్నారా? కానీ పరిశుద్ధాత్మ మీతో బలంగా మాట్లాడుతున్నాడా మీరోజు? హల్లెలూయా. ఈ రోజు నుంచి పరిశుద్ధాత్మ నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తానని ఈరోజు ఈ దిన వాక్యంలో మీతో సెలవిస్తున్నాడా మీరోజు? ఈరోజు భయపడక 120 కీర్తనలో దేవుడు మాట్లాడుతున్నాడమ్మా. ఈరోజు నువ్వు మొరపెట్టి ఈరోజు ప్రార్థన విషయమే ఉపవాసం చేస్తున్నావా? అదే ఉపవాసాన్ని ప్రతిరోజు అదే ఉపవాసాన్ని ఆచరించు, ప్రార్థన చేయి. తప్పకుండా నీ కుటుంబంలో నీ పిల్లలు మారుతారు, నీ భర్త మారుతాడు. అన్ని విషయంలో దేవుడు తన యొక్క సంపూర్ణమైన కార్యాలు జరిగిస్తాని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినము ఈ వాక్యం ద్వారా మీతో బలంగా మాట్లాడుతున్నాడు. అదే 3వ వచనం చూసినట్లయితే మోసకరమైన నాలుక నుండి ఆయన నీకేమి చేయను, ఇంతకంటే అధికముగా నీకేమి చేయను అంటున్నా. అంటే కొన్నిసార్లు మన హృదయం కూడా అనిపిస్తూ ఉంటుంది, ఇప్పటివరకు ప్రార్థన చేస్తాను ఏ జవాబు రాలేదు, మరొకసారి ప్రార్థన చేస్తే జవాబు వస్తుందా అనుకుంటున్నావేమో. కానీ పరిశుద్ధాత్మ మీతో మాట్లాడుతున్నాడమ్మా. ఈరోజు నువ్వు ప్రార్థన చేయి, తప్పకుండా ఈరోజు కూర్చొని ప్రార్థన చేయి. ఎందుకు? ఈ వాక్యం నీకు బయలుదేరింది కాబట్టి. ఈరోజు ఈ వాక్యము బయలుదేరింది కాబట్టి ఈ బయలుదేరిన వాక్యము నీకు ఈరోజు సాక్ష్యంగా మారుతుందని దేవుడు సెలవిస్తున్నాడమ్మా. ఏ విధమైన సాక్ష్యం నీకు కావాలా? కానీ గుర్తుపెట్టుకోనమ్మా, ఈ కాలము దేవుడు నీకు సాక్ష్యం తీసుకొచ్చే కాలము, నీ పిల్లల్ని బాగు చేసే కాలము. దేవుడు తప్పకుండా నీ పిల్లల్ని బాగు చేస్తాడమ్మా. ఈరోజు నీ పిల్లల్ని బాగు చేసే దేవుడు నీతో ఉన్నాడు, నీ కుటుంబాన్ని బాగు చేసే దేవుడు నీతో ఉన్నాడు. కానీ తప్పకుండా ఈ ఉదయకాల సమయమందు ప్రార్థన జవాబు రాలేదని ప్రార్థన పక్కన పెట్టకండి. హల్లెలూయా. తప్పకుండా నీకు జవాబు ఇస్తాడు. ఈరోజు నిన్ను మోసకరమైన పెదవుల నుంచి నేను విడిపిస్తానంటున్నాడు. మోసకరమైన పెదవుల నుండి దేవుడిని విడిపించి కాపాడి భద్రపరుస్తానని సెలవిస్తున్నాడు. అలాగే తన గేడు నిప్పులతో కూడిన బాణములు బలాఢ్యుని యొక్క వాడిగల బాణముల మీద వేయును. అయ్యో, నేను మోషకులో ఉన్న పరదేశంలో ఉన్నాను, కేదాను గుడారంలో వద్దను కాపురం ఉన్నాను అంటున్నాడు. చూస్తారా, దావీదు ప్రార్థన చేయడంతో పాటు ప్రార్థన చేశారు, కానీ అన్ని కష్టాలు తరుముతూ వస్తున్నాయి. నీ జీవితంలో కూడా నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కష్టాలు తరుముతూ వస్తున్నాయా? నీ జీవితంలో కష్టము ప్రార్థన చేస్తున్న ప్రతిసారి, ఉపవాసం చేస్తున్న ప్రతిసారి, దేవుడికి వస్తున్న ప్రతిసారి నీకు కష్టాలు ఎక్కువ అవుతున్నట్టు అనుకుంటున్నావు. కానీ కష్టాలు ఎక్కువ అవుతాయి. కానీ ఆ కష్టాల్లో కూడా ఆ అగ్ని బాణములు నిన్ను దాటి రాకుండా ఆ భయాలు, ఆ ఆందోళనలు, ఆ ఇబ్బందులు నుంచి దేవుడిని తప్పిస్తాడని పరిశుద్ధాత్మ మీతో మాట్లాడుతున్నాడు మీ వాక్య సందేశం ద్వారా. ఏమంటున్నాడు చూద్దామా మరొకసారి. గేడు నిప్పులతో కూడిన బాణములను, బలాఢ్యుని యొక్క వాడిగల బాణములను నీ మీదికి రాకుండా నా మీదికి వేయును. శత్రువు అనేవాడు అగ్ని బాణాలు వేస్తాడు. నీ ప్రార్థన ఆగిపోవాలని, నీ ఉపవాసం ఆగిపోవాలని, నీ జీవితంలో ఏది కూడా జరగకుండా ఉండాలని అపవాది ఏం చేస్తాడు? బాణములను వేస్తాడంట. అంటే నీ జీవితంలో ఏ బాణం, అగ్ని బాణములు నీ మీదకి రాకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీ ప్రార్థన తిరిగి ప్రారంభించు. తప్పకుండా నీకు జవాబిస్తానని పరిశుద్ధాత్మ దేవుడితో బలంగా మాట్లాడుతున్నాడు ఈరోజు. తప్పకుండా నీకు జవాబు రాబోతుంది. ఈరోజు తప్పకుండా నీకు జవాబు రాబోతుంది. అలాగే చూద్దాం ఒకసారి. అయ్యో, నేను
మోషలో పరదేశునై ఉన్నాను, కేదారు గుడారం యొద్ద కాపురం ఉన్నాను, కలహప్రియుల యొద్ద నేను చిరకాలము నివసించువాడను. నేను కోరుకున్నది సమాధానమే, అయినను నా మాట నోట వచ్చి నా నోట వచ్చితినో కూడా యుద్ధముతో చేయుదు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఎందుకంటే థ్యాంక్ యూ మైటీ హోలీ స్పిరిట్. మరొకసారి చదువుదాం. నేను కోరదగిన సమాధానమై ఆయన మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధము సిద్ధమై ఉన్నారు అన్నాడు. చూసారా, నువ్వు ఒక మాట మాట్లాడితే చాలు, నువ్వు ఒక మాట మాట్లాడితే వారు నీ మీదికి యుద్ధము వలె వస్తున్నారా ఈరోజు? ఎస్, నీకు రావాల్సిన ల్యాండ్ నీదే రావాల్సిన నీ ల్యాండ్ నీకే రావాలి. కానీ వారు వితండవాదము చేసి ఈ ల్యాండ్ నాదే, ఈ భూమి నాదే అని భూతగాలతో బాధపడుతున్నావా? భయపడుతున్నావా? అది ఏం జరుగుతుందో, కోర్టులో కేసు ఉందని బాధపడుతున్నావా? చింతపడుతున్నావు? దేవుడు చెప్తున్నాడు, చింతపడకమ్మా, నేను ఈరోజు సమాధానం ఇస్తాను. ఈరోజు శాంతిని సమాధానం ఇస్తాను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెడితే ఆయన నాకు ఉత్తరం ఇచ్చను అంటున్నాడు. అంటే ఈరోజు నీకు ఉత్తరము రాబోతుంది. ఈరోజు నేను మీ గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాను. ఈ రోజు నుంచి ప్రతి దినము నీకు వాక్యము బలపరచు వాక్యము ద్వారా పరిశుద్ధాత్మధుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. ఈరోజు మీ గురించి ప్రార్థన చేయబోతున్నారు. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. నిజమే యేసయ్యా ప్రభా, ఈరోజు మా ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు మొదటిసారిగా అనుదిన వాక్యములో మొదటి దినము ఈరోజు వాక్యములో కీర్తన గ్రంథం 120 అధ్యాయం 1 వచనం ప్రకారముగా వారు ఎక్కడెక్కడైతే ప్రార్థన చేసి ఓడిపోయారేమో, ఓడిపోయిన ప్రార్థన మరొకసారి గెలిపిస్తారని చెప్పి ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడిన దేవా, మా ప్రియులు ఎక్కడెక్కడి నుంచి ఈ షార్ట్ వీడియో చూస్తున్న ఈ వీడియో 5 నిమిషాల 6 నిమిషాల వీడియో చూస్తున్నారేమో ప్రభా, ఎట్టి పరిస్థితుల్లో ఈ వీడియోను అనేకులకు చేర్చి వారి భయాల్లో నుంచి వారు విడుదల పొందాలా, కుటుంబంలో నుంచి విడుదల పొందాలా, అనేకమైన సమస్యల నుంచి విడుదల పొంది వారి పట్ల సాక్ష్యము తీసుకురమని ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబం పట్ల, వారి ఉద్యోగం పట్ల, వారి వివాహం కాకపోతే కుమార్తె కావచ్చు, కుమారుడు కావచ్చు, వివాహం జరగలేకపోతే ఆ వివాహపరమైన సాక్ష్యాన్ని కూడా తీసుకురమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మోషే గుడారం ఉన్న చోట నేను ఉన్నానని మోషే అని దావీదు చెప్పుచున్నాడే. అంటే ఏంటి? నేను మంచి చేయకపోతే చెడు నాకు తిరిగి వస్తుందని దావీదు ప్రార్థన చేయడం మానేశాడా? కానీ మానవేయలే. ఈరోజు పరిశుద్ధాత్మధుడు మీతో మాట్లాడుతున్నాడు. మీరు చెడు దూరం అయిపోయింది, చెడు నన్ను ఇబ్బంది పెడుతుందని నీ ప్రార్థన చేయడం ఆపేశాను సార్ అంటున్నావా? తిరిగి నీ భక్తిని, తిరిగి నీ ప్రార్థనను నువ్వు తిరిగి ప్రారంభించు. తప్పకుండా పరిశుద్ధాత్మధుడు గురించి సమాధానం ఇస్తాడు. ప్రభా నజనేసయ్యా, ఈరోజు మా ప్రియులు ఎవరైతే పడిపోకుండా ప్రతిదినము ప్రార్థనలో, వాక్యంలో, ధ్యానంలో ఉంటూ ఈరోజు వారి భయాల నుంచి విడిపించండి నాయన. ఈరోజు తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. తప్పకుండా పరిశుద్ధాత్మ దేవునికి సహాయం చేస్తాడనే సెలవిస్తున్నాడమ్మా. తప్పకుండా ఆయన సహాయం చేస్తాడు. ఈరోజు నీ కుటుంబాన్ని నిలబెడతాడు. ఈరోజు నీ కుటుంబాన్ని బలపరుస్తాడు, నీ కుటుంబాన్ని నింపుతాడు. ఈరోజు నీకు తప్పకుండా నిరుద్యోగంతో బాధపడుతున్న నీ కుమార్తెకు, నీ కుమారుడికి ఈరోజు ఉద్యోగం తప్పకుండా వచ్చి నీ కుమార్తె వివాహం కూడా ఘనంగా జరగబోతుందని దేవుడు సెలవిస్తున్నాడమ్మా. తప్పకుండా సహాయం చేస్తాడు. ఈరోజు ఈ వాక్యము నేను అప్లోడ్ చేయబోతున్నాను కాబట్టి ప్రతి ఒక్కరికి లైవ్ని షేర్ చేయండి. ఈ వాక్యాన్ని తప్పకుండా ఈరోజు అనుదినము మనం ప్రార్థన చేయబోతున్నాం. అనుదినము వాక్య సందేశాలు అందించుకుంటూ అనేకుల కొరకు ప్రార్థన చేయబోతున్నాను. తప్పకుండా ఈరోజు అనేకులకు ఈ వాక్కుల సందేశాన్ని తిరిగి పంపించండి. ప్రభా, అందరినీ ఆశీర్వదిస్తున్నాను తండ్రి. ఈరోజు అబద్ధమాడు పెద్దల నుంచి విడిపించండి ప్రభా. అనగా ఈరోజు వారు ప్రార్థన చేస్తున్నప్పుడు మైటీగా అవతల వారు ఇంకా ఇబ్బంది పెట్టినను ప్రార్థన మాత్రం ఆపకుండా వారు తిరిగి పొందుకునే విధంగా చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈరోజు తిరిగి వారి జీవితంలో ప్రార్థన సహాయం పొందుకొని ఈరోజు పరిశుద్ధాత్మ కుటుంబాలను విడిపించండి ప్రభా. వారి కుటుంబాన్ని విడిపించండి, సమాధానంతో నింపండి, శాంతితో నింపండి. భయపడుతున్న ప్రతి పెదవుల నుంచి విడిపించి సాక్ష్యముతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.